అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి కామెంట్కి మేము అనుదిన ప్రార్థన చేస్తున్నాం. అలాగే థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అవర్ వీడియోస్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెమ్. మీరు పంచుకుంటున్న సాక్ష్యాలు బట్టి నేను ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. ఉన్నతమైన సాక్ష్యాలు దేవుడు మీ అందరి జీవితంలో ప్రభు అనుగ్రహించుదురుగాక. ఆమేన్. మన ప్రభు ఎలాంటి వారో తెలుసా? అపాయము నుండి కాపాడగలిగిన దేవుడు ఆయన. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2022 సంవత్సరంలో అప్పుడే కోవిడ్ ముగించబడింది. మేమందరం అమరావతి మీటింగ్కి వెళ్తూ ఉన్నాం. ఆ మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఆ రోజు బైబిల్ మిషన్ వాళ్ళు ఒక ఘనమైన సభలు ఏర్పాటు చేశారు. మేము ఇంచుమించు ప్రయాణమే వెళ్తూ ఉన్నాం. దగ్గర 9 అయిపోతుంది. అక్కడ నుంచి సేవకులు యూత్ వారందరూ ఫోన్ చేస్తున్నారు, అన్న త్వరగా వచ్చేయండి, లేట్ అయిపోతుందంటే మేము చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం అన్నమాట. ఎందుకంటే సమయానికి రీచ్ అవ్వాలని. మేము అలా వెళ్తూ ఉంటే జరిగిన విషయం ఏంటంటే, నా పక్క నుండి వాటర్ బాటిల్ ఎప్పుడు వెళ్ళిందో తెలియదు కానీ అది బ్రేక్ కిందకు వెళ్ళిపోయి ఉండిపోయింది. మేము అప్పటికే ఒక 120 స్పీడ్లో వెళ్తూ ఉన్నాం. అవి చూస్తే చిన్న చిన్న మలుపులు కూడా అక్కడ ఉన్నాయి. ఒక భయంకరమైన మలుపు వచ్చింది. మలుపు రాగానే నేను బ్రేక్ నొక్కుతూ ఉంటే ఆ బాటిల్ బ్రేక్ కింద ఉండిపోయి ఆ బ్రేక్ పడలేదు. ఎలా అయిపోయిందంటే, నేను, నా పక్కన మా మమ్మీ ఉన్నారు, వెనకాల 2 యవనస్తులు ఉన్నారు. ఇలాగా టర్నింగ్ చాలా ఫాస్ట్గా తిప్పి హ్యాండ్ బ్రేక్ లాగి క్షణపాట్లో జరిగిపోయింది అంతాని. అవతల వైపు లోయ ఉందన్నమాట. మేము ఇంచుమించు ఒక 6 నుంచి 7 అడుగులు పైకి వెళ్ళిపోయింది కారు. ఇంకా కొంచెం ఉంటే పడిపోతూ ఉంటాం. సో అంత పరిస్థితి నా ఎడ్జ్కి వెళ్ళిపోయింది. ఆ స్టీరింగ్ నా ఛాతీకి తగిలేసింది. వెనకాల ఉండే పిల్లలు ఎగిరిపోయారు. మా మదర్ కూడా ఎదరికొచ్చేసి అది తన్నుకున్న పరిస్థితి. కాకపోతే వెనకాల మా యవన బిడ్డలు మా తల్లిగారిని పట్టుకున్నారు గట్టిగా, ఏమన్నా అవుతుందేమోనని. చాలా విపరీతమైన పరిస్థితి. ఒకవైపు మీటింగ్కి వెళ్ళాలి, మరొక వైపు చూస్తే ఇంత భయంకరమైన పరిస్థితి. కారు అసలు నుజ్జు అయిపోయింది అనుకున్నాం మేము, ఎందుకంటే అంత పైకి లేచిపోయింది కారు. కానీ ఇక కొంచెం సర్దుకున్నాం. కారు కూడా దిగి చూడలేదు ఏమైంది ఏంటన్నది. కాకపోతే స్టీరింగ్ అంత వంకరైపోయింది, టైర్ వంకరైపోయింది. మరలా మేము తిరిగి ప్రయాణమై కొంచెం దెబ్బలు అప్పటికే కొంచెం కౌకు దెబ్బలు తగిలాయి. మేము మీటింగ్కి వెళ్ళిపోయాం. తీరా అక్కడ సభ దగ్గరికి వెళ్ళేసరికి చాలామంది, వేలాది మంది ప్రజలు ఉన్నారు అక్కడ. అక్కడికి వెళ్ళాం. మీటింగ్ ఘనంగా జరిగింది. కాకపోతే అప్పటిదాకా కాళ్ళు చేతులు వణుకుపోతున్నాయి, ఎందుకంటే ఆ లోయలో పడిపోతే మా పరిస్థితి ఏంటని. కానీ నా ప్రభు ఆ రోజు మమ్మల్ని కాచి కాపాడారు. ఎందుకంటే తన ప్రజలను నా ప్రభు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు నేను అంటాను, దేవుని వాక్యంలో కీర్తనల భాగం 91 కీర్తన 10వ మాట చదవగలిగితే, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఈ మాట 100కి 100% నిజం. ఈ చదవబడిన లేఖన భాగాలు మీ జీవితంలో కూడా ప్రభు నెరవేర్చుదురుగాక. ఎలాంటి అపాయం వచ్చినా ప్రభు నిన్ను తప్పిస్తారు. ఎలాంటి శోధన వచ్చినా దేవుని అందులోంచి నిన్ను విడిపిస్తారు. నీ కుటుంబానికి క్షేమాన్ని ప్రభు ఇచ్చి ఈ వారమంతా నీ ప్రయాణాల్లో, నీ పనిపాట్లన్నింటిలో కూడా దేవుడు నిన్ను బహుగా కాపాడి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.